వరంగల్లో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ జేఏసీ బంద్ కొనసాగుతున్న వేళ వరంగల్లోని అంబేద్కర్ జంక్షన్ నుండి అమరవీరుల స్తూపం వరకు ర్యాలీ చేపట్టారు. మేమెంతో మాకంత వాటా అంటూ జేఏసీ నేతలు నినాదాలు చేశారు. బీసీ రిజర్వేషన్ల సాధనకై నేతలు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ జేఏసీ బంద్ కొనసాగుతున్న వేళ వరంగల్లోని అంబేద్కర్ జంక్షన్ నుండి అమరవీరుల స్తూపం వరకు ర్యాలీ చేపట్టారు. మేమెంతో మాకంత వాటా అంటూ బీసీ జేఏసీ నినాదాలు చేస్తున్నారు. బీసీ రిజర్వేషన్ల సాధనకై నేతలు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ తిరుపతి లైవ్ ద్వారా అందిస్తారు. తిరుపతి, చెప్పండి, ఏంటి వరంగల్లో బీసీ నేతలు ధర్నా కొనసాగుతుంది, ఏంటి వాళ్ళ ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏంటి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బంద్ కొనసాగుతుంది. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీలంతా రోడ్డెక్కి బంద్ను పాటిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓబీసీ చైర్మన్ సుందర్రాజు ఆధ్వర్యంలో అంబేద్కర్ జంక్షన్ నుండి అమరవీరుల స్తూపం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. వేలాది మంది సంబంధించిన విద్యార్థులు కావచ్చు, కళాకారులు, ఉద్యమకారులతో బీసీ రిజర్వేషన్ల సాధనపై ర్యాలీ నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చట్టసభల్లో బీసీలకు 42% సంబంధించినటువంటి రిజర్వేషన్లు కల్పించాలని కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఓబీసీ చైర్మన్ సుందర్రాజు ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించినటువంటి పరిస్థితి ఉంటుంది. మన విజయంలో చూస్తున్నాం. హనుమకొండ నగరంలోని అదాలత్ జంక్షన్ దగ్గర పెద్ద ఎత్తున విద్యార్థులు కావచ్చు, పెద్ద ఎత్తున బీసీ ఉద్యమకారులు, బీసీలంతా కూడా ఇక్కడికి చేరుకుని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి నిరసనగా ఈ భారీ ర్యాలీ నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మేమెంతో మాకంటూ కూడా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ సమావేశంలో ఓబీసీ చైర్మన్ సుందర్రాజు యాదవ్ మాట్లాడుతారు. ఒకసారి చూద్దాం. మీడియా సంఘానికి, ప్రతి ఒక్క యాదవ సంఘానికి, పేరక సంఘానికి, ప్రతి ఒక్కరికి, మాల పోరాట సమితికి, ప్రతి ఒక్కరికి దీనికి సహకరించినకు పేరు పేరున బీసీ ఉద్యమ వందనాలు తెలియజేస్తూ రజక సంఘం వెంకయ్య గారికి, అంకయ్య గారి అధ్యక్షన చాలా మంది రజకులు ఇవాళ పార్టిసిపేట్ అయ్యారు. మా చెల్లెలకు, తమ్ములకు, టీచర్లకు, ప్రతి ఒక్కరికి బీసీ ఉద్యమ వందనాలు తెలియజేస్తూ జై బీసీ, జై బీసీ. गली में बोलो, दिल्ली में बोलो, गली में बोलो, दिल्ली में बोलो, जोर से बोलो. सुंदरन नायकत्व, सुंदरन नायकत्व. ఓబీసీ సుందర్రాజు చైర్మన్ సంబంధించిన అభిప్రాయం అయితే బీసీలకు చట్టసభల్లో కేటాయించాలని కూడా పెద్ద ఎత్తున వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అయితే ఈ నిరసన కార్యక్రమం పరిస్థితి కనిపిస్తుంది. ఇటు అంబేద్కర్ జంక్షన్ దగ్గర పూలవాల వేసి ఇక్కడ అదాలత్ జంక్షన్ వరకు కూడా పెద్ద ఎత్తున భారీ ర్యాలీ పరిస్థితి. భారీ ర్యాలీ ఉద్దేశించి ఈ భారీ ర్యాలీ ఎందుకు నిర్వహించారు, ర్యాలీ ఉద్దేశం ఏంటంటే ఏం చెప్తారు? దాదాపు 10,000 మంది విద్యార్థులు, అధ్యాపకులు, కుల సంఘ నేతలతో వివిధ సంఘాలందరూ కలిపి ఇవాళ బంద్లో ఒక ట్రయల్స్ ఎపిసోడ్కే ఇంత పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తుంది. మా కోరికల్లో 60% ఉన్న బీసీలం మేమెంతో మాకు వాటా ఇచ్చే వరకు ఈ ఉద్యమం కొనసాగుతుంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్న రేవంత్ రెడ్డి గారు మీరు బాధ్యత తీసుకొని మీ బడాబాయ్ అయిన మోడీ గారిని ఒప్పించి 9వ షెడ్యూల్లో పెట్టి
మాకు రావాల్సిన రిజర్వేషన్ వచ్చే వరకు ఈ ఉద్యమం కొనసాగుతుంది. ఇవాళ ఈ ఉద్యమంలో విద్యార్థులు పాల్గొన్నారు, టీచర్లు పాల్గొన్నారు, లెక్చరర్లు పాల్గొన్నారు, ప్రొఫెసర్లు పాల్గొన్నారు, వివిధ సంఘాలలో పాల్గొంటే ఈ విధంగా ఉన్నది. 2 కోట్ల బీసీలు రోడ్డు మీదకి వస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కోగలుగుతుందా ఒకసారి ఆలోచించాలి. న్యాయబద్ధమైన వీళ్ళ రిజర్వేషన్ను తొందరనే 9th షెడ్యూల్లో పెట్టి తమిళనాడులో ఎలా అయితే జయలలిత గారు చేశారో అదే విధంగా రేవంత్ రెడ్డి గారు చేసి బీసీలకు రావాల్సిన రిజర్వేషన్ ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే ఈ పోరాటం కొనసాగుతుంది. ఇంకా పెద్ద ఎత్తున ఈ పోరాటానికి ప్లానింగ్ జరగబోతుంది. దయచేసి ఈ రోజుకెళ్ళి మీరు ఆలోచించుకొని న్యాయపైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను. ఓబీసీ చైర్మన్ సుందర్రాజు అభిప్రాయం అయితే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతుంది. ఓబీసీ ఆధ్వర్యంలో అమరవీరుల స్థూపం వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పునరాలోచన చేసుకుని బీసీలకు 42% రిజర్వేషన్ కేటాయించాలంటూ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బీసీ నేతలు డిమాండ్ చేసినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. రవి.